మేమంతా ఒకే బ్యాచ్గా ఎదిగిన వాళ్ళము. విమల, నేను, మా గ్రూపు. విమల పాటగా ఎదిగితే నేను మాటగా అక్షరంగా ఎదగడం జరిగింది. కానీ ఎర్ర జెండా నమ్ముకొని వచ్చిన మొదలైన వాళ్ళం, ఎర్ర జెండాగా మొదలైన వాళ్ళం. తర్వాత రకరకాల అభిప్రాయాలతోని ఉన్న స్నేహాలు, పరస్పర అభిమానాలు, ఎవరి ఆత్మగౌరవాలు వాళ్ళకున్న స్నేహాలు మిగిలి ఉన్నాయంటే విప్లవం మీద ప్రేమ కావచ్చు, బాధితుల పట్ల బాధ్యత కావచ్చు, సమాజం పట్ల. సమాజం సమానంగా రావాలి, సమానంగా ఉండాలి, సమన్యాయాలు కావాలనే ఒక ప్రాపంచిక దృక్పథంతో, ఒక మార్క్స్ దృక్పథంతో, ఒక ప్రాపంచికమైన ఒక కార్మిక దృక్పథంతో మొదలైన వాళ్ళం మేమంతా. 74లో అట్లా మొదలైన అరుణోదయ అంటే ఒక రాజకీయ దృక్పథానికి ఒక సాంస్కృతికమైన అండ అనేది ప్రజల్లో, అంటే ప్రతి సమాజాలు ఒక సాంస్కృతికమైన వేదికలు కానివ్వండి. ఇప్పుడు పొద్దున్న చెప్పిండు ఆయన కొండ, అంటే రాజకీయాలకి సాంస్కృతిక సంస్థలు, సాంస్కృతిక ప్రవాహము ఎట్లా ఉపయోగపడుతుంది, అది జనంలో ఎట్లా పోతుంది అనేది. మా ఇంట్లో మా బావ చదువులేనైనా మీ రాజకీయాలు ఏమోరా, ఒక్క పాట పాడితే ఉరికిపోయి అడవిలో చేరి గన్ను పట్టుకోవాలనిపించేది అని మా ఇంట్లో అనుకునేటోళ్ళు. అంటే పాటకి అంత శక్తి ఉన్నది. పాట ఎవరో పాడుతుంటే, దప్పెవరో కొడుతుంటే కాళ్ళు చేతులు ఏది ఆడించని మనుషులు ఉండరు. అంటే అది కదిలిస్తుంది, బాడీని కదిలిస్తుంది, మైండ్ని కదిలిస్తుంది. మైండ్ బాడీ అంతా కదులుతుంటుంది. ఒక వేలో ఎంత కరుడుగట్టిన కళా వ్యతిరేకైన కర్కశత్వం ఉన్న ఒక వేలో, ఒక కాలో, ఒక కన్ను కదులుతుంటుంది. అది కళకున్న గొప్ప శక్తి. అట్లాంటి శక్తులతోని 50 ఏళ్ళ ప్రయాణం చిన్నది కాదు. అనేక నిర్బంధాలు, ఇప్పుడు అన్ని చంపుడు కార్యక్రమమే మొదలైంది. ఒక సాంస్కృతికమైన ఫాసిజం దాడిగా, వాట్సప్గా, సోషల్ మీడియాగా, పార్లమెంట్ బిల్స్గా మొదలైంది. అది కల్చరల్గా, ఇది ఇవల్ల జరిగింది కాదు. 1924 నుంచి ఇప్పటిదాకా కొన్ని వేల మంది ఆర్ఎస్ఎస్లో పోతే ప్రాణం ఉంటే ప్రాణం అన్నట్టు పనిచేస్తే, ఇప్పుడు హిందుత్వము, సమానత్వంలో మాట్లాడి మనకు సనాతనం రాదు, సమానత్వమే వస్తుంది మనకు, ఆ పదమే వస్తుంది. సనాతనం మనకి రాదు. ఎందుకంటే ఆ పదాల్లో లేం, మనం ఆ సంస్కృతిలో లేం. సమానంగా ఉండాలనే ఒక లక్ష్యం, ఆ పదాలు అట్లా వస్తాయి. సనాతనం అంటున్నారు, పేర్లన్నీ తీసేస్తున్నారు. చరిత్రలో పెద్దగైంది, చరిత్ర కుదిస్తున్నారు. ఏందో ఆంజనేయుడు బర్త్డేనంట, మన బర్త్డేలే తెలియదు మాకు, జనాల బర్త్డేలే జనాలకు తెలియదు. మనుషుల బర్త్డే, నిన్న మొన్న పుట్టిన మనుషుల బర్త్డేలే తెలియదు. ఎప్పుడో ఆంజనేయుడు పుట్టింది, కృష్ణుడు పుట్టింది, రాముడు పుట్టిన బర్త్డేలు అని చేస్తారు. విచిత్రం అంటే విచిత్రం. అరే అది ఎవడు రాసింది కాదు, పూసింది కాదు, వాడెవడో రాస్తుంటారు ఎప్పటికీగా. ఉపనిషత్తులు, వేదాలు, వాటి ఉపనిషత్తులు, పురాణాలు గివే. ఏది చూసి దానికి ప్రత్యామ్నాయం. బౌద్ధం ఉంది భారతదేశంలో. మీరు నార్త్కి వెళ్ళండి, సౌత్కి వెళ్ళండి, అవి కనబడతాయి, చరిత్రలుగా కనబడతాయి. ఎక్కడిదో ద్వారకనట, వీళ్ళే పేర్లు పెడతారు, దాన్ని మారుస్తారు. బాబ్రీ మసీద్ కింద రామాలయం ఉండే, ఎక్కడ ఏవి రాసినట్టే.
ఇక ఇది సీతమ్మ వారి కిచెన్ అని చూపిస్తారు అక్కడ అయోధ్యలో. ఆమె సీతమ్మ వారి కిచెన్ అంటది ఒక ఇది చూపించి అయోధ్యలో. అన్నీ పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ వాళ్ళు వండుకొని తినేది. సీతమ్మ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వండింది, ఎవరికి పెట్టింది, ఎయ్యి ఆనవాళ్ళు ఎయ్యి ఎన్ని వేల ఏండ్లవి అవి పురాణాలని పుక్కిటి రాసుకునేటి, నీకు అనుకూలంగా రాసుకునేటి, నీ అభిప్రాయాలని నీ సనాతనాల్ని కొనసాగించడానికి నువ్వు ఏర్పాటు చేసుకున్న నిత్యం రాయాలి. అరుణోదయ అయినా విప్లవమైన ప్రజలైనా రాయడం మనదంతా ఫోక్. మా చిన్నప్పుడు అంటే మేము చదువుకునేటప్పుడు ఏమన్నా రాయబోతే రాయొద్దు, రాస్తే పోలీసులు పట్టుకుంటారు, వద్దు, రికార్డు ఉండొద్దు, విని వదిలేయడం అంతే. అయినా అవి మైండ్లో అట్లా శిల మీద చెక్కిన శిల్పంలాగా బాగా యాదే ఉన్నాయి. కానీ అవి రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కల్చర్ని రికార్డ్ చేసుకోవాలి, అభిప్రాయాల్ని రికార్డ్ చేసుకోవాలి. ఇది జరగలేదని నా ఒక ఇది ఏంటంటే పండగలు మతం మత్తుమందు అని ఒక ప్రగాఢంగా నమ్మే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పక్కన పెట్టింది. కానీ పండగలు ఎవరి పండగలు అవి? పొద్దున ఆయన కొండ చెప్పిండు, రావణాసురుడు ఒక మంచి బాలుడు, రాముడు కాదు, రావణాసురుడు మంచి బాలుడు. ఒక ఆడామని అరే నువ్వు ఎక్కడి నుంచో వచ్చినావు, గీ కొత్తోడెవడో బాగున్నాడు అని అంటే నువ్వు ముక్కు చెవులు కొత్తావా? గీ కొత్త ఆయన ఎవరో మంచిగా ఉన్నాడు పిల్లగాడు అంటే ముక్కు చెవులు కొత్తావా? కోస్తే మేము ఊకుంటామా? మా ఏరియాలకు వచ్చి మా ఆడపిల్లల ముక్కు చెవులు కోసి మా ఆడపిల్లల్ని అవమానిస్తే మేము ఊరుకుంటామా? నీ పెళ్ళాన్ని ఎత్తుకపోతే తెలుస్తుందిరా నీ కథ, ఆడపిల్లల పట్ల ఎట్లా ఉండాలని. రావణాసురుడు ఆమెను చాలా జాగ్రత్తగా ఒక పని ఆమెనిచ్చి, ఆమెకు ఒక పరిచారికనిచ్చి చాలా జాగ్రత్తగా చాలా గౌరవంగా చూసిండు. ఆమె పట్ల ఏం దురుసుగా ప్రవర్తించలేదు ఆయన. అది గొప్పతనమే కదా. రాముడిని ఎందుకు మనం మొయ్యాలి అసలు? రాముడు హీఈస్ ది ఐకాన్ ఆఫ్ ఇండియా అంటారు. హీఈస్ నాట్ ఏ ఐకాన్ ఆఫ్ ఇండియా. ఎందుకు? ఎవరికి అయినా ఐకాన్, మనకు కాదు. అరే నేను చదువుకుంటే ముక్కు చెవులు నేను చదువుకుంటే చంపేసిండ్రు. భార్యను నమ్మకుండా భార్యను మోసం చేసి అడవుల పాలు చేసిండు. ఏ మంచితనం కోసం నీ ఎంటబడాలయ్యా? నీకేం మంచితనం ఉన్నది? మామూలు జనం చదువుకోవడానికి లేదు. రాముడు అంటే మామూలు జనాన్ని చదువుకోకూడదు. రామరాజ్యంలో ఆడవాళ్ళు హక్కుగా ఉండకూడదు, ఆడవాళ్ళు ఎక్స్ప్రెస్ కాకూడదు, పెళ్ళాన్ని మోసం చేయాలి. అమ్మ నీకు అడవులు చాలా మంచిగా ఉన్నాయి చూసిరా, లేదా ఇట్లా జనం ఇట్లా అనుకుంటున్నారు, మాట్లాడుకుందాము, నువ్వు కూడా పొలిటికల్గా చూడు, నేను బతకలేను, ఇగో ఇట్లా నీ మీద నా మీద ఇట్లా ఉన్నాయి, నువ్వు కొన్ని రోజులు అక్కడ ఉండు, ఏదో ఒక ఇది చేయాల్సి ఉండే. ఆమె మెంటల్గా ప్రిపేర్ చేయాల్సి ఉండే. నిజంగా ఆయన మనిషి అయితే నీకు చాలా ఇష్టం కదా అడవులు చూసి రాపో, పంపించండి. మోసం అది, ఎంత మోసం అది అంటే నమ్మని మోసం అది. సొంత భార్యను కూడా నమ్మని మోసం. అట్లాంటి ఆయన భారతదేశానికి ఐకాన్ ఎట్లయితాడు, పూజ్యనీయుడు ఎట్లయితాడు? ఇవి మాట్లాడాలి మనం. దసరా మాట్లాడాలి, దీపావళి సత్యభామ పోయి చంపుతుంది. అన్నీ ఏంటి దేవి నవరాత్రులట. దేవికి రాత్రులతోనే ఏం పని అండి? ఏం పని? రాత్రులు అన్నీ గుడిచెలేస్తారు. బెంగాల్లో ఒక కథ విన్నా నేను. వాళ్ళు ఏం చెప్తారంటే అది ఒక పెద్ద జాతర జరుగుతుంది. ఆ కథ ఏంటంటే వీళ్ళు ఈ సత్యభామ కదా నరకాసురుని చంపింది. అంటే వీళ్ళు సురులు కాని వాళ్ళు అసురులు, వాళ్ళు ఆర్యులు కాని వాళ్ళు అనార్యులు. ఆర్యులు అంటే నాగరికత. ఏం నాగరికత? దేశాల మీద పడి దోసుకొని ఆ స్థానికుల్ని చంపి
వాళ్ళ రాజ్యాలను ఆక్రమించుకొని, వాళ్ళ కల్చర్లను ఆక్రమించుకొని, ఇది వాళ్ళు అనార్యుల కంటే వీళ్ళకి సంస్కృతి ఉండదు, వీళ్ళకి బతుకు ఉండదు, వాళ్ళు ఏం తింటారో ఉండదు, వాళ్ళు ఎట్లా బతుకుతారో ఉండదు, ఏం పాటలు పాడుకుంటారో ఉండదు, ఏం మెడిసిన్ వేసుకుంటారో ఉండదు, వాళ్ళ కట్టేంది, వాళ్ళ బొట్టేంది మొత్తం అలికేస్తారు. అయితే ఆమె ఆ కథ ఏంటంటే, నరకాసురుణ్ణి ఒక్కడే కాదట, రాత్రుల్లో ఒక్కొక్క అసురుణ్ణి పిలిచి రా నా కుటీరమ్మకు రా అని పిలిచి చంపేయడం. నవరాత్రులు అంటే అవి, పిలవడము, చంపేయడం. ఏమున్నది మనోళ్ళు, అరే ఎవరో ఎర్రగా బుర్రగా ఉన్న ఆమె దేవేట రమ్మంటుంది, చలో పోయినరు, సచ్చిండ్రు, బయటకు వచ్చి. అట్లా రాత్రులు అసురులను పిలిచి మన వాళ్ళని, బలాఢ్యులు, ఎవ్వరికి లొంగని వాళ్ళు, ఏ శక్తులకి లొంగని వాళ్ళు, అంటే చెట్టు దాటి ఉరికేటోళ్ళు, అంటే అంత బలాఢ్యులు. అట్లాంటి బలాఢ్యుల్ని చంపడానికి కుటీరాలు వేసిండ్రు. భయమవుతుంది నాకు, దీపావళి వచ్చి దేవి నవరాత్రులు అంటారే, ఈ రాత్రులు ఈ దేవులకి ఏం పని, దేవతలకు ఏం పని, ఇగో ఇవి చేసిండ్రని బెంగాల్లో గిరిజన కథ ఇది వాళ్ళు చెప్తారు. బెంగాల్లో గిరిజన కథ అంటే ఈ స్థానికుల్ని, మూలవాసుల్ని రప్పించుకొని ఆడవాళ్ళని ఎగదోసి రాత్రి ఇవి పెట్టి వాళ్ళని, ఆ అసురుల్ని చంపుడు కార్యక్రమం చేయడం దీపావళి. అది చేసుకొని దీపాలు వెలిగించుకొని సెలబ్రేట్ చేసుకున్నారు. మన చరిత్రలు మనకు తెలవకుంటే మన కల్చర్స్ అన్నీ కనుమరుగైపోతాయి. ఎవరం మేము, మా స్థానికత ఏంటి, మా బలాలేంటి, మా చరిత్రలేంటి, మా సాహిత్యాలేంటి. సాహిత్యం అంటే రాయడమే సాహిత్యం కాదు. సాహిత్యం ఒక పాట ఇంకొక జనరేషన్కి కొనసాగుతుంది, నా పాట, నా కథ, నా పురాణం, నా చరిత్ర కొనసాగుతుంది. మా అవ్వ దీపం మలుపు బిడ్డ అనేది మా మదర్. ఈ చదువుకునేసాం, మా ఇంట్లో ఎవ్వరు చదువుకోలేదు, నేను ఒక్కదాన్నే చదువుకున్నా. మలుపు బిడ్డ అనేది, మలుపు అంటది ఏంది, మా పుస్తకంలో ఆర్పు అనాలి కదా, మలుపు అంటది ఏంది అనేది. రేపటికి మలుపు. ఇవాళ నా పాట అంటే నా వాళ్ళంతా పాడుకుంటాను, నా నాట్లు, నా కోతలు కోతలు నా నాట్లు వేసేటోళ్ళంతా ఏంటి, వాళ్ళ చరిత్ర సౌందర్యం, వాళ్ళ శ్రమ సౌందర్యం, చెమట సౌందర్యం, అది ఇంకొక తరానికి అందించడం. దాన్ని మనము కొనసాగించాలి. ఆ ఫోక్ని రాత అంటుంటారు కదా, మా అయ్య అల్లింది వానయ్య రాసిండు. రాత రాజైతే అల్లిక అంటరాంది అయిపోయింది. అది జరగదు, మనం రాయాలి. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు ఫోక్గానే ఉండొద్దు, రాయాలి. మనం రాయడం మొదలు పెట్టాలి. మన ఎంత చదువుకున్నా ఇదిలో ఇప్పుడు చాలామంది చదువుకోనోళ్ళు, చిన్నగా చదువుకున్నోళ్ళు కూడా పెద్ద పెద్ద రైటర్స్ అయ్యారు. రాయడం అంటే పెద్దగా చదువుకోక్కర్లేదు, నీ అనుభవాన్ని రాయడమే, నీ చరిత్రను రాయడమే. వంట ఇంటి జైలులో చెల్లెమ్మ నిన్ను ఖైదీని చేసిరా, ఓరు నాయన. నేను అనుకున్నా ఫస్ట్, నేను కూడా వంట ఇంటి జైలులో నన్ను పాడనీయకపోయేది. నువ్వు మాట్లాడాలి, పాడొద్దు నాకేం పాటలు ఇష్టం. వీళ్ళు మా అరుణోదయ అంటే పార్టీ వారి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వీళ్ళంతా నువ్వు పాడొద్దు, పాడేవాళ్ళు చాలా మస్తుగా ఉన్నారు, నువ్వు మాట్లాడాలని. అట్లా వంట ఇంటి జైలులో చెల్లెమ్మ నిన్ను ఖైదీని చేసిరా అంటే నిజమే, ఏం చేసిర్రా అని. కానీ నాకు అనిపించింది, అరే మా అవ్వ వంట ఇంట్లో లేదు, మా అక్కలు లేరు, మా వదినలు లేరు, మా గూడెంలో ఏ ఆడోళ్ళు వంటింట్లో లేరు, అసలు వంటింట్లే లేవు, వంట ఇంటి జైలులో చెల్లెమ్మ నిన్ను ఖైదీని చేసిరా, ఓర్ని ఇది ఎక్కడ నాకు కుదురుతలేదు ఈ కథ అని. నిజంగా కదా, 3 రాళ్ళు పెట్టుకుంటా, అసలు వంటిండ్లు ఉండయి, మాకు ఇండ్లే లేవు, వంటిండ్ల కాడికి అడిగి పోతాం.
గుడిసె ముందట 3 రాళ్ళు పెడితే వచ్చే వరకు ఆ 3 రాళ్ళు కొట్టుకపోతాయి. కుక్క ఇటు అంటది, పిల్లి అటు అంటది, మళ్ళీ తెచ్చి 3 పెట్టుకోవాలి. వంట ఇంటి జైలు నాకెందుకు జైలు? జైలే కాదు నాకు, అది పువ్వు ఉంటే కదా అన్నీ ఎస్టాబ్లిష్డ్గా బియ్యం, పప్పు, ఉప్పు, నూనె, మసాలాలు ఎప్పటికీ మండుతుండే అంత ఇది కడుపే మండుతుంటుంది, పొయ్యాడ మండుతుంది. అట్లాంటి ఇది ఉన్నప్పుడు ఇది నా చరిత్ర, నా అనుభవము చూడాలి. నేను ఎట్లా బతుకుతున్నానో నన్ను నేను పరిశీలించుకోవాలి. నా జాతి ఎట్లా బతుకుతుంది పరిశీలించుకోవాలి. మనోళ్ళు కూడా అంతా ఇటే పోయింది. వంట ఇంటి జైలు ఎవరికి? కొద్దిమంది ఆడోళ్ళకి, గడప దాటనివ్వని వాళ్ళకి. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అంటారు. ఓర్ని మా వాళ్ళకి మా మగోళ్ళకి ఆ నోరే తిరగది. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అనే నోరే తిరగది. ఎవరు రాసిండ్రు నా స్త్రీ స్వాతంత్రం అర్హతి? ఇది మగ ప్రపంచం అంటది మన ఆడోళ్ళు, ఎదిగిన ఆడోళ్ళు, పెద్ద పెద్ద కులాల ఆడోళ్ళు. ఇది మగ ప్రపంచం, ఇది పురుషాధిక్య సమాజం కాదు, ఇది కులాధిపత్య సమాజం. ఇది పోవడానికి చాలా విప్లవాలు రావాలి, అనేక విప్లవాలు రావాలి, అనేక విప్లవాల్ని ఆస్వాదించుకోవాలి. కులం వెంటనే పోదు, ఎన్నో విప్లవాలు రావాలి. భారతదేశానికి విప్లవం 20s ఎంటర్ అయింది. మేము చదువుకునేటప్పుడు వస్తుంది, వచ్చే తూర్పు గాలి రబ్బరు వన్నియలు ఊపేదాని జోరు చూడు రబ్బరు వన్నియలు అని మాకు చంద్రన్న వాళ్ళు పాటలు నేర్పించేది. వస్తుందని చూడు ఆ గుట్ట మీదకి వెళ్ళి చూడని. అట్లా విప్లవాలు, చాలా విప్లవాలు రావాలి. ఈ వసంతాలు ఇవి కేవలం వసంతాలే కాదు, చాలా నిర్బంధాలు, చాలా చావులు, చాలా ప్రభుత్వ ఆంక్షలు, అనేక నిర్బంధాల్లో, అనేక ఆంక్షల్లో అనేక మందిని పోగొట్టుకొని కొనసాగుతున్న సాంస్కృతిక సంస్థ అరుణోదయ సంస్థ. ఇది ఇంకా కొనసాగుతుంది. కొనసాగాలి అని చెప్పట్లేదు, అంటే కొనసాగాలి అంటే నాకేదో అనుమానం ఉన్నదని కాదు, కొనసాగుతుంది. అరుణోదయ సాంస్కృతిక సంస్థ ప్రజలు ఉన్నంత వరకు, ప్రజా విప్లవాలు ఉన్నంత వరకు, సమాజం మారేంత వరకు, సమానత్వాలు చేరేంత వరకు, విప్లవాలు విజయవంతం అయ్యే వరకు, అయినాక కూడా కొనసాగుతుంది అని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా విమలకి, మా అరుణోదయ ముఖ్యులు అందరికీ, నిర్వాహకులకి, వరంగల్ నుంచి వచ్చిన, కిలా వరంగల్ నుంచి వచ్చిన, ఇంకా పెద్దలకి, అన్ని ఏరియాల నుంచి వచ్చిన అరుణోదయ సాంస్కృతిక సంస్థ మిత్రులకి, పెద్దలకి, అక్కలకి, అన్నలకి, చెల్లెళ్ళకి అందరికీ విప్లవ జయజయలు. థ్యాంక్ యూ.